శ్రీ సద్గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. మనం విశ్వావసునామ సంవత్సరంలో ప్రవేశిస్తూ స్వాగతం పలుకుతున్నాం. ఉగాది పర్వదినం కూడా ఈనాడు మనం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు రాత్రి 8 గంటల సమయాన సూర్యునితో 5 గ్రహాలు కలవపోతున్నాయని, మీనరాశిలో షడ్గ్రహ కూటమి జరగబోతున్నదని, ఇది చాలా ప్రమాదకరమని, ప్రపంచానికే అరిష్టకారణమని, ఈ కూటమి వలన అనేక యుద్ధాలు జరుగుతాయని, అనేక భూకంపాలు వస్తాయని, చాలా చాలా ప్రమాదాలు జరుగుతాయని ఏవేవో పెద్దలు చెప్తున్నారు. ప్రజలంతా కూడా భయపడిపోతున్నారు. అందులో మీనరాశి అనేటువంటి రాశి కలిగిన వారికి ఇంకా భయం కలిగించే మాటలు చెప్తున్నారు. అయితే మనం భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఈ గ్రహాలకు, పంచభూతాలకు ముందు ఉన్నటువంటి భగవంతుడు మనల్ని కాపాడలేడా? గ్రహాలకు ఆ శక్తినిచ్చేది భగవంతుడే, పంచభూతాలకు చైతన్యం ఇచ్చేది భగవంతుడే. అటువంటి పరాత్పరుని మనము పాదాలు ఆశ్రయిస్తే ఈ గ్రహాలు మనల్ని ఏం చేస్తాయండి? మానవ జీవితం అంటేనే కష్టాలు సుఖాలతో కూడినది. వెన్నెల వస్తుంది, వచ్చిందని వెన్నెల అలాగే ఉండదు, చీకటి కూడా వస్తుంది. చీకటి వచ్చిందని చీకటి అలాగే ఉండదు, మరలా వెన్నెల కూడా వస్తుంది. వెన్నెల చీకటి కలయిక మన మానవ జీవితం. అయితే భూకంపాలు వస్తున్నాయని, యుద్ధాలు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం కదా, భయపడుతున్నాం కదా. యుద్ధాలు వచ్చేది గ్రహాల వలన. ఆలోచించండి. ఒక దేశం కంటే ఇంకొక దేశం బాగుండాలి, అన్ని దేశాల కంటే నా దేశం బాగుండాలి, అన్ని రాష్ట్రాల కంటే నా రాష్ట్రం బాగుండాలి, అన్ని గ్రామాల కంటే నా గ్రామం బాగుండాలి, నా చుట్టుప్రక్కల వారి కంటే నేను బాగుండాలి. ఇది కదా యుద్ధాలకు కారణం. యుద్ధాలకు గ్రహాలు ఎలా కారణమవుతాయండి? మానవుడిలో ఉన్నటువంటి స్వార్థమే యుద్ధాలకు కారణమవుతున్నది. భూకంపాలు వస్తున్నాయంటే దానికి కారణం గ్రహాల? భూమిని పాడు చేసింది ఎవరు? మన స్వార్థం కాదా? వేల కొలది అడుగులు తవ్వేస్తున్నాం, భూమిని సర్వనాశనం చేస్తున్నాం. ప్రకృతి ఉన్నది ఉన్నట్టుగా మనం ఉంచామా? మరి భూమిని అలా తవ్వేస్తూ ఉంటే భూకంపాలు రావా? పచ్చని చెట్లను నరికేస్తున్నాం, మనకు ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిని నాశనం చేసేది మానవుడే. మానవుడు స్వార్థముతో తానే బాగుండాలి. ఇది మానవుని యొక్క విజ్ఞానం ఎంతవరకు పోయిందంటే, చంద్రమండలానికి పోతున్నాడు,
అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. భూమిలోనికి ఎంతో దూరం వెళుతున్నాడు, అంత పైకి వెళుతున్నాడు, ఇంత కిందకి వెళుతున్నాడు, కానీ పరక్క ఇంటి వాడు బాగుపడితే చూడలేకపోతున్నాడండి. ఇది స్వార్థం కాదా? ఇది గ్రహాలు తప్పంటారా? ఇది మానవులకు పుట్టినటువంటి స్వార్థపరమైనటువంటి బుద్ధులు కాదా? అందరు నాశనం అయిపోవాలి, నేనొక్కదాన్నే బాగుండాలంటే సరిపోతుందా? ఆలోచన చేయండి. నాకు కోట్లు కావాలి, నాకు 100 కోట్లు కావాలి, నాకు లక్షల కోట్లు కావాలి, ఇది కదా స్వార్థము. పశుపక్షాదులు అవి కూడా మనలాగా బిడ్డల్ని కంటున్నాయి, ఆ బిడ్డలకు ఆహారం పెడుతున్నాయి. వాటికి రెక్కలు వచ్చేంత వరకు, ఆహారం సేకరించుకునేంత వరకు అవి పెంచుతాయి, తర్వాత వాటిని వదిలేస్తున్నాయి పశుపక్షాలు. మనం ఏం చేస్తున్నాం? నా బిడ్డలకు ఎంత కావాలి, అన్ని కోట్లు కావాలి, నా మనవడికి కూడా కావాలి, మనవడి తర్వాత ముని మనవడు, తరతరాలుగా కోట్లు 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 ఉండాలని స్వార్థంతో మనం యోచన చేస్తున్నాం. ఏమైనా వెంట పెట్టుకుని తీసుకుని పోయేది ఏమైనా ఉందండి? లక్షాధికారైన లవణమన్నమే కానీ బంగారు మెతుకులు మింగబోడు అని చెప్తూ ఉన్నది కదా శాస్త్రం. అంత ఉప్పు అన్నం తినేదానికి ఇన్ని బాధలు పడాలా మనం? కాబట్టి మానవుడు ఈ స్వార్థము మానుకుంటే, జ్ఞానము కలిగి ప్రవర్తిస్తే పంచభూతాలు ఏమి చేయవు, గ్రహాలు అంతకంటే ఏమి చేయవు. మనం అజ్ఞానము చేత చీకట్లో తాడును చూసి పాము ఎగిరి పడుతున్నాం. ఇది మన అజ్ఞానం. ఈ అజ్ఞాన అంధకారము తొలగించుకోవాలంటే ఆ జగద్బంధువైనటువంటి భగవంతుడు ఉన్నాడే, ఆ జగద్గురువు, ఆ మహానుభావుని యొక్క పాదాలు మనం పట్టుకున్నట్లయితే ఏవి మనల్ని ఏమి చేయలేవు. కాబట్టి మనం ఉగాది పర్వదినాన్ని సంతోషంగా జరుపుకుందాం. ఉగాది అంటేనే యుగమునకు ఆది దినం. కలియుగము ప్రారంభమైనటువంటి దినంను యుగాది అన్నారు, యుగమునకు ఆది. అలాగే ప్రతి సంవత్సరం కూడా యుగాది అంటున్నాం. అయితే మానవ జీవితము షడ్రుచుల కలయిక కదా. ఉగాది రోజు మనం ఉగాది పచ్చడి చేస్తున్నాం అంటే ఆ ప్రసాదాన్ని దేంతో చేస్తున్నాం? వేప పువ్వు అనేటువంటి చేదు, బెల్లము అనబడేటువంటి తీపి పదార్థం, అలాగే మామిడి కాయ అనేటువంటి వగరు, చింతపండు అనేటువంటి పులుపు, పచ్చిమిర్చి అనేటువంటి కారం, అలాగే అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి వస్తువు ఉప్పు, లవణం. ఈ 6 పదార్థాలు కలిపి మనం ప్రసాదంగా తయారు చేసి దైవానికి నివేదన చేసి అందరం తీసుకుంటున్నాం. ఎందుకంటే దీని యొక్క పరమార్థం మానవ జీవితమే షడ్రుచుల కలయిక, షడ్భావాలతో నిండి ఉంది. సుఖము ఉంది, దుఃఖము ఉంది, కష్టాలున్నాయి, బాధలున్నాయి, దరిద్రము ఉంది, భోగభాగ్యాలతో ఉండే విధానము ఉంది, పేద ఉంది, ధనిక ఉంది. కాబట్టి అన్నిటితో కూడినటువంటి విధానమే మరి ఈ ప్రసాదాన్ని మనము స్వీకరించే విధానము. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని, ఏదో గ్రహాలన్నీ కూడా కలుస్తున్నాయి కదా, వాటి వలన ఏదైనా ప్రమాదం ఉందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రమాదం మనల్ని ఏం చేయదు. ఏదైనా వస్తున్నాయంటే అవి మనము చేసుకున్నటువంటి పాపాలే. కావున అందరూ కూడా నిరంతరం కూడా ఏ పనులు చేసుకుంటున్నా, ఎటువంటి కార్యకలాపాల్లో ఉన్నా భగవంతుని యొక్క పాద పూజ. నిర్గుణంగా ఆలోచించేవారు ఆలోచించండి భగవంతుని గురించి. అలాగే సగుణోపాసన చేసేవారు దరిదాపుల్లో ఉండేటువంటి దేవస్థానాలకు వెళ్ళడం, స్వామిని పూజించుకోవడం, అలాగే సాటి వారికి సహాయం చేయడం, పేదలను ఆదరించడం, అన్నదానం చేయడం, ఇటువంటి మంచి పనులు మనం చేస్తూ ఉంటే
ప్రకృతి మనల్ని రక్షిస్తుంది అని మనవి చేస్తున్నాను. మరి కాబట్టి ఈ గ్రహాలన్నీ మనల్ని ఏం చేస్తాయో, ఏమైపోతామో అనేటువంటి భయాందోళన పడవలసిన అవసరమే లేదు. అందరం కూడా సద్బుద్ధి కలిగి మంచి నడవడికతో, మంచి విధానాలతో ఈ సంవత్సరం అంతా మనం హాయిగా ఉందామని చెప్పి మరి నేను ప్రార్థన చేస్తూ ఇంతటితో మీ వద్ద సెలవు తీసుకుంటూ, ఈ వీడియో మీకు చక్కగా నచ్చినట్లయితే ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరి ప్రార్థన చేస్తున్నాను. సెలవు, నమస్కారం.